వెల్కమ్ టు వామా కంప్యూటర్ స్కిల్స్. మనం ఏంటి ఈ రోజు 4వ లెసన్ లోకి వచ్చాం. ఆల్రెడీ మనం 3 లెసన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అసలు కీబోర్డ్ టైపింగ్ అంటే ఏంటో తెలియని వంటి వాళ్ళు మనం ఆల్రెడీ 3 లెసన్స్ కంప్లీట్ చేసుకొని 4th డే లోకి వచ్చేసాం. అయితే ఏంటి 3 లెసన్స్ కూడా హోమ్ రా, టాప్ రా, బాటమ్ రా, మెయిన్ అంటే 4 లెటర్స్ టైప్ చేయడం నేర్చుకున్నాం. అంటే ఒక లెవెల్ 1 అయ్యింది. ఇప్పుడు లెవెల్ 2 లోకి వెళ్తున్నాం. ఆ లెవెల్ 2 ఏంటి, ఈ రోజు 4th డే లెసన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇట్స్ కంటిన్యూ. మర్చిపోయాను, మీకు ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైతే లెసన్స్ కంప్లీట్ చేశారో ఆ లెసన్స్ కూడా కింద కామెంట్ లో తెలియజేయండి. ఇంటరాక్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. మీకు పదే అందుకే చెప్తాను, ఏంటి కమ్యూనికేట్ అవ్వండి. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం డౌట్స్ వస్తున్నాయి, ఎందుకు ఆగిపోతున్నారు, ఎందుకు టైపింగ్ చేయలేకపోతున్నారు, మీకు ఎక్కడైతే ఏంటి ఏ ఫింగర్స్ అయితే మీకు ప్రాబ్లం గా ఉంటుంది దాన్ని ఇంకో 2-3 సార్లు ఎక్స్ట్రా లైన్స్ గా ప్రాక్టీస్ చేయండి. లేదా ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయండి. ఆ యొక్క ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ లెసన్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు 4వ రోజు లెసన్స్ ఏం కంప్లీట్ చేసుకున్నాం? హోమ్ రా కంప్లీట్ చేసుకున్నాం, అలాగే టాప్ రా కంప్లీట్ చేసుకున్నాం, బాటమ్ రా కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ 3 రాస్ లో కూడా కంప్లీట్ చేసాం. కానీ కీస్ మళ్ళీ ఏమి ఉండిపోయాయి? ఈ సెంటర్లో ఉన్నటువంటి 2 లైన్లు ఉండిపోయి చూసారా? TY GH BN ఈ లెటర్స్ అనేది మనం టైప్ చేయలేదు. హోమ్ రాలో ఇక్కడి నుంచి ఇలాగే టైప్ చేసాం కదా, ఈ లెటర్స్ అనేది టైప్ చేయలేదు. ఇప్పుడు ఈ యొక్క లెసన్లో ఈ యొక్క సిరీస్లో ఇది మన యొక్క హోమ్ పొజిషన్ నుంచి ముందుగా మన యొక్క మొబైల్ ఫోన్లో నోట్బుక్ అనేది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని డే 4లోకి వెళ్ళాం కదా, ముందు మనం ఏ రోజు లెసన్స్ నేర్చుకున్నామో అవి ఇక్కడ ఎంటర్ చేద్దాం. ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ 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 ఎంటర్. డబుల్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు హోమ్ రా టైప్ చేస్తాం. ఇప్పుడు టాప్ రా QWER స్పేస్ POIU స్పేస్ QWER స్పేస్ POIU స్పేస్ QWER స్పేస్ POIU స్పేస్ ఎంటర్. QWER స్పేస్ POIU స్పేస్ QWER స్పేస్ PIU స్పేస్ QWER స్పేస్ POIU స్పేస్ ఎంటర్. డబుల్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏంటి 3 days అంటే నేను లెసన్ నేర్చుకున్నాం కదా, ఆ లెసన్ కూడా ఇక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు హోమ్ రా టైప్ చేస్తాం, టాప్ రా టైప్ చేస్తాం. ఇప్పుడు బాటమ్ రా ZX. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉన్న కంటిన్యూ చేయండి. CV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ Z6CV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ ఎంటర్. ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ 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 ఎంటర్. డబుల్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఏమేమి మిస్టేక్ చేశానో కూడా కింద కామెంట్లో తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది
వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయట్లేదు అంటే ఏంటి, వీడియోలు స్కిప్ చేస్తూ చూస్తున్నారు, కంటిన్యూగా చూడట్లేదు. ఎందుకంటే నేను ఏ లెటర్ ఎలా టైప్ చేస్తున్నానో, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో, నా వేళ్ళు ఎందుకు క్రాస్గా పడుతున్నాయి అంటే ఇక్కడ లెటర్స్ ఎక్కడైతే రాంగ్గా వస్తుందో అప్పుడు నా వేళ్ళు ఏ మిస్టేక్ చేస్తే అక్కడ కీ అనేది లాంగ్ లెటర్ ప్రెస్ అయినదని మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఈరోజు డే 4లో ఉన్నాం. ఈరోజు లెసన్ ఏంటి, మళ్ళీ హోమ్రా. ఇప్పుడు ఈ డే 4లో కూడా హోమ్రాలో ఏంటి, ఇంతవరకు మనం ASDF ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు జీని యాడ్ చేస్తున్నాం. జీ యాడ్ చేసి మళ్ళీ ఎఫ్ దగ్గరికి మళ్ళీ హోమ్ పొజిషన్లోకి రావాలి. జీ స్పేస్. అలాగే ఇప్పుడు ఇదేంటి, సెమికోల్ LKJ. జే నుంచి హెచ్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ జే దగ్గరికి వచ్చేసేయాలి. స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ జే స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ఎంటర్. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ఎలాగంటే ASDF జీ నుంచి ఎఫ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎఫ్ను కూడా క్లిక్ చేసేస్తారు ఇలాగా. ఇది అలవాటు అనేది మీకు ఇప్పుడు కంపల్సరీ. ఎందుకంటే మనం లెటర్స్ టైప్ చేసేటప్పుడు ఈ కన్ఫ్యూజ్ ఉండకుండా ఈ యొక్క రా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనం మినిమం కీస్ అనేది ఐడెంటిఫికేషన్ అయింది కదా, ఈ కీ కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. అంటే జీ నుంచి మళ్ళీ మన ఎఫ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎఫ్ క్లిక్ అవ్వకూడదు, ఆ యొక్క హోమ్ పొజిషన్కి మాత్రమే రావాలి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. స్పేస్ సెమికోల్ LKJ హెచ్. ఇక్కడ ఖాళీగా వచ్చేయాలి, ఇక్కడ మళ్ళీ జే ప్రెస్ అవ్వకూడదు, ఓకేనా. స్పేస్ ASDF జీ మళ్ళీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ఎంటర్. ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్. అక్కడ చూసారా, మనం ఏంటి చూడకుండా టైప్ చేసాం. చూడకుండా టైప్ చేస్తే ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం ASGF అనేది అలవాటు అయిపోయింది. అంటే ఏంటి, ఇంకా ఈ యొక్క చూపుడు వేలు హెచ్కి అలవాటు పడలేదు. ఇక్కడ జీ అనేది బాగానే మేనేజ్ చేసుకుంది, అంటే ఎఫ్ నుంచి జీకి వెళ్ళి జీ నుంచి ఎఫ్కి వచ్చేస్తుంది, బాగానే అలవాటు చేసుకుంది. కానీ ఇక్కడ ఇంకా ఐడెంటిఫికేషన్ చేయలేదు. అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ఎంటర్. ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ఎంటర్. ఇప్పుడు చూసారా, మనం చూస్తూ టైప్ చేసాం, ఒక్క లెటర్ కూడా తప్పు రాలేదు. చూడకుండా టైప్ చేస్తే ఆ మిస్టేక్స్ అనేది వస్తాయి. అందుకే నేను కీబోర్డ్ టైపింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మాత్రం కీబోర్డ్నే చూడండి, ఏ వేలుతో ఏ లెటర్ని టచ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. అందుకని చూస్తూ టైప్ చేయండి, అది మెయిన్ ప్రయారిటీ. ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ఎంటర్. ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ఎంటర్. ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ హెచ్ స్పేస్ ASDF జీ స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ఎంటర్.
ఇప్పుడు చూసారా, చూడకుండా టైప్ చేసాం, ఏ మిస్టేక్ వచ్చింది, లాస్ట్ని జే అనేది మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు మనం డే 4 అనేది కంప్లీట్ చేసుకున్నాం. హెచ్ ఎంటర్ చేసి ఏఎస్డిఎఫ్ జి స్పేస్ సెమికోల్ ఎల్కేజేహెచ్ స్పేస్ ఏఎస్డిఎఫ్ జి స్పేస్ ఎల్కేజేహెచ్ స్పేస్ ఏఎస్డిఎఫ్ జి స్పేస్ సెమికోల్ ఎల్కేజేహెచ్ స్పేస్ ఎంటర్. ఇలా మీరు మినిమం ఇంకా టైం అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోండి టైం చేసుకొని. ఇలా మీరు 3 డేస్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈరోజు 4th డే, నిన్న ఎవరైతే లెసన్ మిస్ చేయలేదో ఆ లెసన్ ఈ లెసన్ ఇది కూడా ఈరోజు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తేనే మీకు ఆ అక్యురెన్సీ వస్తుంది. ఏంటంటే కీబోర్డ్ మీకు అలవాటు అవుతుంది. ఇంతవరకు కీబోర్డు మిమ్మల్ని ఆడుకుంది, మీరు కీబోర్డ్ని ఆడుకోగలుగుతారు ఈ యొక్క లెసన్స్ అన్ని కంప్లీట్ చేయగలిగితే. మీరు టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మీరు కరెక్ట్గా మీ ఏ వేలు ఏ కీస్ మీద మీకు అలవాటు అవుతాయో మీరు చూడకుండా కూడా టైప్ చేయగలుగుతారు. ఇప్పుడు చూస్తూ కీబోర్డ్ టైపింగ్ అనేది నేర్చుకోండి. మర్చిపోతున్నారు చాలామంది, వింటున్నారు కానీ ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. కింద కామెంట్లో తెలియజేయండి మీరు ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేశారో. మీరు మినిమం, నేను పదే సార్లు చెప్తాను, ప్రతి వీడియోలో కూడా చెప్తాను, మినిమం 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్, కానీ ఈ రోజు నుంచి 5 మినిట్స్ ఇంక్రీజ్ చేయండి. 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ కన్సిస్టెన్సీగా నేను చెప్పిన లెసన్స్ ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసారు కదా, చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? ముందునే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.